కాకినాడ జిల్లాలో ఎమ్మెల్సీ నాగబాబు కార్యక్రమాలను బహిష్కరించింది టీడీపీ. నాగబాబు పర్యటన సందర్భంగా కొత్తపల్లి మండలంలో మరోసారి టీడీపీ రచ్చ చేసింది. శిలా ఫలకాలు, ఫ్లెక్సీలలో చంద్రబాబు పేరు, ఫోటోలు లేకపోవడంతో టీడీపీ కార్యకర్తలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉప్పాడలో అన్నా క్యాంటీన్ ఏర్పాటు కోసం నాగబాబుకు వినతి పత్రం ఇచ్చేందుకు వెళ్లిన టీడీపీ నేతలు, కార్యకర్తలను పోలీసులు అడ్డుకున్నారు. మాయాపట్నం ప్రారంభోత్సవ కార్యక్రమం వద్ద గేట్లు వేయడంతో బైకాట్ చేసింది టీడీపీ. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి రాజు అడిగి తెలుసుకుందాం. రాజు, పిఠాపురం నియోజకవర్గంలో రెండో రోజు ఎమ్మెల్సీ నాగబాబు పర్యటనలో టీడీపీ తన బలపరతను ప్రదర్శించింది. ముఖ్యంగా కొత్తపల్లి మండలంలో నాగబాబు పర్యటన బహిష్కరించి టీడీపీ వెనక్కి రావడం జరిగింది. ప్రధానంగా ఏదైతే ఉప్పాడ కొత్తపల్లి మండలంలో అన్నా క్యాంటీన్ ఏర్పాటు చేయాలని ఒక వినతి పత్రాన్ని టీడీపీ నాయకులు సిద్ధం చేస్తున్నారు. దీంతో ఆ మాయాపట్నంలో సీసీ రోడ్లు ప్రారంభిస్తున్న సందర్భంలోని ఆ వినతి పత్రాన్ని తీసుకువెళ్లిన సందర్భంగా అక్కడ పోలీసులు అడ్డుకుని కేవలం ఇద్దరు టీడీపీ నాయకులు మాత్రం లోహానికి అనుమతించారు. మిగతా వాళ్ళని బయట వదిలేయడంతో వాళ్ళంతా కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఆ కార్యక్రమాన్ని బాయ్కాట్ చేసి తిరిగి వచ్చేసారు. మరోవైపు కొత్తపల్లి మండలంలో ఏదైతే నాగబాబుకు సంబంధించినటువంటి ఫ్లెక్సీల్లో ఎక్కడా కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఫోటో కనిపించలేదు. అదేవిధంగా ఈ సీసీ రోడ్లకు సంబంధించినటువంటి శిలాఫలకాలు, అదేవిధంగా నిన్న గొల్లపోలు మండలంలో జరిగినటువంటి అన్నా క్యాంటీన్ ప్రారంభం సందర్భంగా ఏర్పాటు చేసిన శిలాఫలకాలు ఎక్కడ కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పేరులో కానీ ఫోటోలు కానీ లేకపోవడంతో పూర్తిగా చంద్రబాబుని పిఠాపురంలో అవుట్ చేశారన్న కోపంతో వర్మ అనుచరులే కాదు అటు టీడీపీ శ్రేణులు పూర్తిగా రగిలిపోతున్న పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలోనే నాగబాబు పర్యటన అడుగడుగున అడ్డుకుంటూ తమ బల ప్రదర్శిస్తున్నారు. కవిత. ఓకే రాజు, థ్యాంక్ యూ. Hey!